ఇవాళ తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసును విచారించబోతున్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేసును త్వరగా పూర్తి చేయాలని స్పీకర్ నిర్ణయించారు. ఇవాళ మధ్యాహ్నం 2:30 స్పీకర్ సమక్షంలో ఇరు వర్గాల తుది వాదనలు జరగబోతున్నాయి. కడియం శ్రీహరి, దానం నాగేందర్ కు సంబంధించిన 2 కేసులను స్పీకర్ విచారించబోతున్నారు. లిఖితపూర్వకంగా నివేదికలను సమర్పించాలంటూ ఇరు వర్గాలకు ఇప్పటికే స్పీకర్ సూచించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు తుది దశకు చేరుకున్నట్టుగా తెలుస్తోంది. కడియం శ్రీహరి, దానం నాగేందర్ కు సంబంధించిన కేసును ఇవాళ స్పీకర్ విచారించబోతున్నారు. అప్డేట్స్ ఏంటి? ఎస్ ఝాన్సీరాణి, తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల ఎపిసోడ్ కు సంబంధించిన విషయంలో సుప్రీంకోర్టు చాలా సీరియస్ గా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే పలుసార్లు ఎక్స్టెన్షన్ చేసిన నేపథ్యంలో మరోసారి ఎక్స్టెన్షన్ ఇవ్వబోమంటూ కూడా దాన్ని త్వరతగతిన పూర్తి చేయాలని చెప్పేసి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను ఆదేశించడం జరిగింది. అందులో భాగంగానే స్పీకర్ కూడా ఈ కేసుకు సంబంధించి చాలా వేగంగా దీన్ని ట్రయల్ రన్స్ అయితే చేస్తా ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే ఇది మొత్తం 10 మంది ఎమ్మెల్యేల ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఇప్పటి వరకు 8 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన క్రాస్ ఎగ్జామినేషన్ కంప్లీట్ కావడం జరిగింది. వారికి సంబంధించి కూడా ఎలాంటి ఆధారాలు, ఫిరాయింపు పాల్పడినట్లు ఎలాంటి ఆధారాలు లేవంటూ కూడా తీర్పు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మిగిలిపోయిన 2 ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో కడియం శ్రీహరి, దానం నాగేందర్, ఇద్దరికి సంబంధించిన ఎపిసోడ్ కాస్త డిలే అవుతూ వచ్చిన పరిస్థితి ఉంది. ఇక ఫైనల్ గా ఈ రోజు క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలని చెప్పేసి నిర్ణయించారు. గతంలో ఈ క్రాస్ ఎగ్జామినేషన్ లో భాగంగా ఒకరి తరపున మరొకరు అడ్వకేట్ కూడా ఇది హియరింగ్ కూడా చేయడం జరిగింది. ఈ రోజు ముఖాముఖిగా ఒకరి తరపున ఒకరి ఆపోజిట్ గా కూడా ఈ రోజు హియరింగ్ జరగబోతుంది. దీనికి సంబంధించి కూడా ఇంకేమైనా చెప్పదలుచుకున్నట్లయితే కనుక వారి వాదనలు అఫిడవిట్ రూపంలో కూడా ఇవ్వచ్చని కూడా స్పీకర్ ఈ రోజు ఆదేశించడం జరిగింది. ఇది ఈ 2 కేసులకు సంబంధించి కూడా ఈ రోజే ఫైనల్ హియరింగ్ విననున్నట్టు కూడా స్పీకర్ అందులో ఈ రోజు ఇచ్చిన బులెటిన్ లో విడుదల చేయడం జరిగింది. ఈ రోజు మధ్యాహ్నం 2:30 గంటలకు అసెంబ్లీలోని స్పీకర్ ఛాంబర్ లోనే ఈ రోజు ఈ క్రాస్ ఎగ్జామినేషన్ జరగబోతుంది. అయితే మొదటగా కడియం శ్రీహరికి సంబంధించిన కేసు విచారణకు రాబోతుంది. కడియం శ్రీహరితో పాటు అదేవిధంగా కేసు వేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానందన్ కూడా క్రాస్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఈ తర్వాత దానం నాగేందర్ సంబంధించి కూడా 2 ఎమ్మెల్యేలు కేసు వేయడం జరిగింది. ఒకరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, మరొకరు బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఇద్దరు కూడా కేసు వేయడం జరిగింది. ఇద్దరు కూడా ఈ రోజు క్రాస్ ఎగ్జామినేషన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేయడం జరుగుతుంది. ఈ క్రాస్ ఎగ్జామినేషన్ తర్వాత కూడా ఎవరైనా ఇంకేమైనా అదనంగా చెప్పాలనుకుంటే కూడా వాటిని అన్నిటి కూడా అఫిడవిట్ రూపంలో కూడా ఇవ్వచ్చని కూడా స్పీకర్ తన బులెటిన్ లో పేర్కొన్నారు. అయితే ఈ రోజు క్రాస్ ఎగ్జామినేషన్ తర్వాత కంప్లీట్ అయిన తర్వాత స్పీకర్ తీర్పును రిజర్వ్ లో పెట్టి తీర్పు వెల్లడించే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.